వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. లాస్ట్ వీడియోలో మనం మాన్సూన్లో గోవా బీచెస్ ఎలా ఉంటాయని చెప్పేసి కంప్లీట్ విజువల్స్ చూపించాను. అండ్ నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే గోవాకు వస్తున్నారో అండ్ బీచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే రికమెండెడ్ కాదని. మరి చాలామంది మాన్సూన్లో వస్తారు కదా, సో అలాంటప్పుడు ఏంటి బెస్ట్ ప్లేసెస్ బీచెస్ కాకుండా గోవాలో ఎక్స్ప్లోర్ చేయడానికి? ఫోర్ట్స్ అనమాట. సో దాంట్లో మనం కొన్ని ఫోర్ట్స్ ఈరోజు కవర్ చేయబోతున్నాము. పూర్తి వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు మాన్సూన్లో ప్లాన్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. మాన్సూన్లో గోవా రోడ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేరోగా, పక్కనే ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎస్పెషల్లీ ఈ రెయిస్ మాగోస్ ఫోర్ట్కి వెళ్ళే రోడ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. పక్కనే బీచ్ ఉండి, నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రోడ్ అనమాట గోవాలో. మీరు కంపల్సరీ గోవా వస్తే ఈ రెయిస్ మాగోస్ ఫోర్ట్ని అయితే అవాయిడ్ చేయకండి. చాలామంది అగోదా ఫోర్ట్, చపోరా ఫోర్ట్ వెళ్తారు, కానీ తక్కువ మంది రెయిస్ మాగోస్ ఫోర్ట్ వెళ్తారు. చూస్తున్నారు కదా బీచ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చూడండి, ఎక్సలెంట్గా ఉంది ఈ రోడ్డు. సో మాన్సూన్లో బెస్ట్ అనమాట బైక్ రైడ్ చేయడము. కపుల్స్ అయితే పండగ చేసుకోవచ్చు. చూడండి ఈ రోడ్లలో ఎలా ఉంది, అలలు వచ్చి రోడ్డు మీద కొడతా ఉన్నాయి. చూడండి, సో బెస్ట్ రోడ్ ఇది బైక్ డ్రైవ్ చేయడానికి. నీరల్ విలేజ్లో రెయిస్ మాగోస్ ఫోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట. రెయిస్ మాగోస్ ఫోర్ట్ బాగా బీచ్ నుంచి అయితే ఒక 14 కిలోమీటర్స్, కలంగుట్ బీచ్ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాండోలియం బీచ్కి పక్కనే 5 to 6 కిలోమీటర్స్. ఇందాక చెప్పాను కదా, చాలామంది చపోరా ఫోర్ట్, అగోదా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు, కానీ తక్కువ మంది వెళ్తారు రెయిస్ మాగోస్ ఫోర్ట్. బట్ మీరైతే స్కిప్ చేయకండి. మీరు గోవా ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా. చూశారు కదా, ఈ రోడ్ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెయిస్ మాగోస్ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు అనమాట, 50 రూపీస్. ఇదే పార్కింగ్ ఏరియా కూడా. ఎదురుగా చూడండి, నాకు ఈ స్టాల్ అయితే భలే ఇష్టం. అంటే ఇది ఉన్న లొకేషను రోడ్డు మీదే, పక్కనే ఇక్కడ కూర్చొని చిల్ అయితే చూడండి, అసలు సూపర్ ఉంది కదా. సో ఫోర్ట్ లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఇది ఫోర్ట్ ఎంట్రన్స్. కాస్త పైకి ఎక్కాలి మనం. ఈ ఫోర్ట్ ఉండేది కాస్త హైట్లోనే, కానీ చూడండి ఎంత అప్ ఎక్కాలో. ఫ్లాట్గా ఒకటే అప్ అనమాట. సో కాస్త కష్టం అనిపిస్తుంది. బట్ ఇదొక్కటే ఆ తెలంగాణ ఎంట్రన్స్ వచ్చేస్తుంది, మెయిన్ ఎంట్రన్స్. గ్రీనరీతో అసలు ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది. కింద కూడా గ్రీనరీ ఉంది. ఈ సైడ్స్ వాల్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ. సో కంప్లీట్ గ్రీనరీ చూడండి. వర్షం కూడా పడతా ఉంది. ఇందుకు మనం మాన్సూన్లో ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ బీచెస్ కన్నా కూడా ఇటువంటి ఫోర్ట్స్ అనమాట. చూడ ఎక్కడ చూసినా కూడా మీరు కింద నేల కానీ మొత్తం గ్రీనరీ. ఇక్కడైతే అసలు సూపర్ తీసుకోవచ్చు ఫొటోస్. ఇంకా ఇలా మనం పైకి వెళ్తే ఆ బ్యాక్ వాటర్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది. ముందుకెళ్ళి చూపిస్తాను.
ఎగ్జిట్ ఇట్ అనమాట. ఇన్నా నుంచి చెప్తున్నా, అసలు ఎక్కడైనా మిస్ అవుతుందేమో చూడండి గ్రీనరీ. ఎక్సలెంట్ అబ్బా అసలు. చూడండి ఈ బీచ్ విజువల్స్. రైస్ మాగోస్ ఫోర్ట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మాన్సూన్కి వస్తే. ఈ రోడ్డు దగ్గరే బీచ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు వ్యూస్. నిజం చెప్తున్నా కదా, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదన్నా సరే, బర్త్డే షూట్స్ బెస్ట్ ఇలాంటి ప్లేసెస్. మీరు పే చేసి అయినా కూడా వర్త్ అనమాట తీసుకుంటే. నెక్స్ట్ అగ్వాదా ఫోర్ట్కి వెళ్దాం. రైస్ మాగోస్ ఫోర్ట్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నేను ఎందుకు డిస్టెన్స్ చెప్తానంటే మీరు డే ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైమింగ్స్ 9 to 5:30 అనమాట. సో ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. పైన కూడా చాలా పెద్దది ఉందిరా. మళ్ళీ వర్షం. చాలా ఓపెన్ ఉంది. ఇది కూడా చపోరా ఫోర్ట్ లాగా, కాకపోతే చపోరా ఫోర్ట్లో ఫుల్ గ్రీనరీ ఉంది. ఇక్కడంతా ఏదో ఆర్గనైజ్డ్గా ఉంది ఫోర్ట్ అంతా కూడా. డెస్ట్రాయ్ అయినట్టు కనిపించట్లా, ఆర్ వీళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారేమో. జనాలంతా ఇక్కడే ఉన్నారు. మేబీ సీ వ్యూ క్లియర్గా ఇక్కడి నుంచే ఉండొచ్చు, అందుకే అందరూ అక్కడే ఉన్నారు ఫొటోస్ కోసం. నెక్స్ట్ లోయర్ అగోదా ఫోర్ట్కి వెళ్దాం. ఇది జస్ట్ అగోదా ఫోర్ట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి సన్ రైజ్ సన్సెట్కి బెస్ట్. సో మీకు సమ్మర్లో వచ్చిన ఎనీ టైం చాలా బాగుంటుంది ఈ ఫోర్ట్. ఓవరాల్గా ఏంటంటే ఇందాక చెప్పినట్టు మాన్సూన్లో మీరు బీచెస్ కన్నా కూడా ఈ ఫోర్ట్స్ అనేది ప్రయారిటీగా పెట్టుకోండి. నైట్ లైఫ్ లేదంటే మీరు చిల్ అవ్వాలి అనుకుంటే క్లబ్స్ కానీ ఇవన్నీ కూడా టీటోస్ లైన్, బాగా బీచ్, కలంగుడ్ బీచ్ అవి బాగుంటాయి. మిగతా బీచెస్ దగ్గర అయితే మీరు కనీసం బీచెస్ దగ్గర దిగలేరు. ఎస్పెషల్లీ అంజునా వెగటార్ బీచ్ మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటే. సో అందుకు మాన్సూన్ సీజన్లో అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను, మాన్సూన్లో గోవా ట్రిప్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి. అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు క్లియర్గా. దాన్ని బట్టి మీకు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్స్లో. నవంబర్ నుంచి అయితే అన్నీ బాగుంటాయి. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం రైస్ మాగోస్ ఫోర్ట్, తర్వాత అగోదా ఫోర్ట్, ఆ తర్వాత లోయర్ అగోదా ఫోర్ట్, ఈ 3 ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో చపోరా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేశాను, అది కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు నార్త్ గోవాలో ఉంటాయి. అండ్ 1 డే మాన్సూన్లో బెస్ట్ అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ సౌత్ గోవాలో మాట్లాడుకుంటే మీకు కబోది రామా ఫోర్ట్, అది చాలా బాగుంటుంది. అది నేను ఆల్రెడీ కవర్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫోర్ట్స్ అన్నీ కూడా బెస్ట్ అనమాట మాన్సూన్ సీజన్లో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.